తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. కడప జిల్లా వేంపల్లి మండలంలోని చింతలమడుగుపల్లె గ్రామంలోని ఉల్లి పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం ఒక పండుగలా ఉండాలని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం ఒక దండగలా మారిందని మండిపడ్డారు. ప్రభుత్వమే రైతు సేవా కేంద్రాల ద్వారా క్వింటాకు 3,000 రూపాయల చొప్పున రైతుల దగ్గర కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున తులసిరెడ్డి డిమాండ్ చేశారు. క్వింటాకు 3,000 ఇవ్వాలి. ఉల్లి ధర క్వింటాకు 3,000 ఇవ్వాలి. ఉల్లి ధర క్వింటాకు 3,000 ఇవ్వాలి. రైతు సేవా కేంద్రాల్లోనే ఉల్లిని కొనుగోలు చేయాలి. రైతు సేవా కేంద్రాలలోనే ఉల్లిని కొనుగోలు చేయాలి. రైతు సేవా కేంద్రాలలోనే ఉల్లిని కొనుగోలు చేయాలి. లేనిదే రాజ్యం లేదు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడదు. వ్యవసాయము పండుగగా ఉండాలి మామూలుగా. కానీ అదేమి దురదృష్టమో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఏడుస్తా ఉన్నారు. వ్యవసాయము దండగానే వాతావరణం వచ్చింది. రైతు పంట పండించేది ఒక ఎత్తైతే పంట అమ్ముకోవడం మరొకెత్తైంది. పంటను కొనేవాడే లేడు, అడిగేవాడే లేడు. ఒకవేళ ఎవరైనా ముందుకు వచ్చినా గానీ పప్పులు బెల్లాలు కడుగుతున్నారు. ఆ ధరకు అమ్ముకుంటే రైతు గిట్టుబాటు కాదు. అన్ని పంటలకు, అది మిర్చి గాని, పొగాకు గాని, టమోటా గాని, మామిడి గాని, చీనీ గాని, అరటి గాని, పసుపు గాని, ఉల్లి గాని, ఏ పంటకు గిట్టుబాటు ధర లభించలేదు. ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మండలం చింతలమడుగు గ్రామానికి చెందినటువంటి గంగిరెడ్డి ఉల్లి రైతు, చింతరాంపల్లె చింతలమడుగుపల్లికి చెందినటువంటి ఉల్లి రైతు గంగిరెడ్డి పొలం దగ్గర ఉన్నాం. ఈయన 4.5 ఎకరాల్లో పొలం వేశారు. ఉల్లి పంట చేతికి వచ్చింది. ఇంకా ఎప్పుడైనా పీకేదానికి రెడీగా ఉన్నారు. కానీ కొనేవాడే లేడు, అడిగేవాడే లేడు. ఎవరన్నా వస్తే క్వింటాలకు 600, 700, 800, అది కోళ్ళకు కూడా గిట్టుబాటు కాదు. దానివల్ల ఆఖరికి రైతులు ఆ 600కు 700 క్వింటాలు ఇచ్చే బదులు పొలంలో వదిలిపెడితే, ఏ గొర్రెలకో బర్రెలకో వదిలిపెడితే కనీసం అయినా తింటాయి కదా అనే ఆలోచనలో ఉన్నారు. పీకిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. రెడీగా ఉండే వాళ్ళు వచ్చేసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వం ఏమో మాటలు మాత్రం కొంటాం 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 అని చెప్తా ఉంటారు. కొనింది లేదు, పెట్టింది లేదు. ప్రస్తుతం ఉల్లిపాయలకు సంబంధించి కడప జిల్లాలో కమలాపురం, మైదుకూరు 2 చోట్ల మార్కెట్ ద్వారా కొంటామని చెప్పారు. దానికి మళ్ళీ అనేక షరతులు. అది క్వింటాలకు 1,200 అంట, అది నాణ్యంగా ఉండాలంట, ఈ క్రాప్ అంతా చేర్చుకోవాలంట. ఈ నుండి చింతరాంపల్లి నుండి మైదుకూరుకో కమలాపురంకు పోయేదానికి రవాణా ఛార్జీలు తడిసి మోపుడైతాయి. కాబట్టి ఇక్కడ 600కు అక్కడ 1,200కు ఏం తేడా ఉండదు. కాబట్టి రైతులు అడిగి తీసుకుపోయే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 4 డిమాండ్లు చేస్తూ ఉంది. నంబర్ 1, క్వింటాలకు 3,000 రూపాయల చొప్పున రైతుల వద్ద నుండి మార్కెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వము ఉల్లి కొనుగోలు చేయాలి. క్వింటాల్కు 3,000 రూపాయలు. రెండవది, ఎక్కడో మైదుకూరో కమలాపురమో ఆ ప్రాంతం రైతులు ఉపయోగపడుతుంది. కానీ మిగతా ప్రాంతాల నుండి రవాణా ఛార్జీలు ఎక్కువైతాయి. కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీలో రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి రైతు సేవా కేంద్రాల్లో కొనాలి. అది రెండవది. మూడవది, పులివెందుల నియోజకవర్గంలో ఇక్కడ హార్టికల్చర్ పంటలు ఎక్కువ కాబట్టి ఈ నియోజకవర్గంలో ఒకటి కోల్డ్ స్టోరేజ్, శీతల గిడ్డంగి ఏర్పాటు చేయాలి. ఈ ఉల్లిపాయలు కాకుండా ఓవరాల్గా. నాలుగవది, ఇక్కడ ఒక ఫ్రూట్ ప్రాసెసింగ్, ఆగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 4 డిమాండ్లు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇది లేట్ చేస్తానికి కాదు. లోక్సభ స్పీకర్ కొత్త ఆలోచనతో నూతన వరవడికి శ్రీకారం చుట్టారని ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ తెలిపారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మొదటిసారిగా తిరుపతిలో జాతీయ మహిళా సాధికారిత సదస్సు జరగనుందని, ఈ సమావేశం మహిళా స్వశక్తీకరణ, మహిళా కమిటీల సంక్షేమంపై దృష్టి సారించనుందని చెప్పారు. ముగింపు సమావేశానికి రాష్ట్ర గవర్నర్ హాజరవుతారని ఆయన వెల్లడించారు. బ్రీఫ్గా మీ అందరికీ ఈ మహాసభ గురించి ఒక స్థూలమైన అవగాహన కల్పించేందుకు మాత్రమే మీతో సమావేశమవుతున్నాను. మిగతా విశేషాలన్నీ రేపు మీకు మహాసభలోనే తెలుస్తాయి. మీ అందరికీ తెలుసు, పార్లమెంటులో, శాసనసభల్లో కమిటీ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. పార్లమెంటు, శాసనసభ 365 రోజులు సమావేశం కావడం సాధ్యం కాదు. కాబట్టి వాటి పని భారాన్ని పంచుకోవడం కోసం ప్రతి సభలో, ప్రతి చట్టసభలో కమిటీలు ఉంటాయి. విభిన్నమైన అంశాలపై కూలంకషంగా చర్చించడానికి, ఆయా శాఖల బిల్లుల మీద కూలంకషంగా చర్చించడానికి, సభకి సిఫారసులు చేయడానికి ఈ కమిటీలు ఉంటాయి. అలాంటి అనేక కమిటీల్లో ఒకటి పార్లమెంట్లో మహిళా సశక్తీకరణ కమిటీ.
కమిటీ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. ఇది ఒక జాయింట్ కమిటీ. 10 మంది లోక్సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. సాధారణంగా లోక్సభ సభ్యుల్లో ఒకరు ఈ కమిటీకి చైర్పర్సన్గా ఉంటారు. ప్రస్తుతం ఈ కమిటీకి పురంధేశ్వరి గారు చైర్పర్సన్. ఇటువంటి కమిటీలే అనేక రాష్ట్రాల శాసనసభల్లో, శాసన మండళ్లలో ఉంటాయి. మన రాష్ట్రంలో కూడా ఇది ఒక సంయుక్త కమిటీ. 3 శాసనమండలి సభ్యులు, 9 మంది శాసనసభ సభ్యులతో ఉంది కమిటీ. మన రాష్ట్రంలో సంయుక్త కమిటీకి గౌరు చరితారెడ్డి గారు చైర్పర్సన్. ఇట్లాగే అనేక రాష్ట్రాల్లో శాసనసభల్లో కమిటీలు ఉంటాయి. గతంలో ఏ కమిటీకి ఆ కమిటీ, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమంతా తాముగా పనిచేసుకుంటూ పోతుండేది. మిగతా రాష్ట్రాల్లో కమిటీలు ఎట్లా పనిచేస్తున్నాయనేది ఎప్పుడన్నా ఈ కమిటీ వేరే రాష్ట్రంలో పర్యటనకు వెళితే ఏమన్నా తెలిసేది. ఈ కమిటీకి ఆసక్తి ఉండి ఫలానా రాష్ట్రంలో ఫలానా కమిటీ బాగా పనిచేస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుందాం కొన్ని విషయాలు అని వెళ్తే అవతల వాళ్ళు అవకాశం ఇస్తే చర్చిస్తే నేర్చుకున్నట్టు, లేదంటే లేదు. లోపాన్ని పూరించడానికి లోక్సభ స్పీకర్ గారు ఈ సంవత్సరం కొత్తగా ఒక ఒరవడి మొదలెట్టారు. దేశంలో ఉన్న అన్ని కమిటీలని ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్క రాష్ట్రంలో సమావేశపరిచి వాళ్ళందరూ కలిసి వాళ్ళ సాధక బాధకాలు, వాళ్ళు పనిచేస్తున్న విధానాలు చర్చించి ఒకరి నుంచి ఒకరు నేర్చుకునే అవకాశం కల్పించాలని ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఈ క్రమంలో మొట్టమొదటిది 2 నెలల క్రితం ఎస్టిమేట్స్ కమిటీ మీటింగ్ మహారాష్ట్రలో పెట్టారు, బాంబేలో. లోక్సభ స్పీకర్ గారు స్వయంగా ప్రారంభ సమావేశానికి, ముగింపు సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. మన రాష్ట్రం విషయానికి వస్తే మొదటి రోజు అంటే 14వ తారీఖు ఉదయం 10:30కి ప్రారంభ సమావేశం ప్రారంభం. ఈ కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ గారు ఓం బిర్లా గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ గారు, మన శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, ఒకరిద్దరు రాష్ట్ర మంత్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, వీలైతే శాసన వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, లోక్సభ కమిటీ చైర్పర్సన్ పురంధేశ్వరి గారు, మన రాష్ట్ర కమిటీ చైర్పర్సన్ గౌరు చరితారెడ్డి గారు, వీరందరూ వేదిక మీద ఉండి ప్రారంభ సమావేశాన్ని నిర్వహిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. యూరియా కోసం రైతన్నలు పడిగాపులు కాస్తున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో యూరియా కొరతకు నిరసనగా రైతులు ధర్నాకు దిగారు. ఆందోళనకు దిగిన అన్నదాతలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మద్దతు ప్రకటించారు. రైతులకు మద్దతుగా ధర్నాలో కూర్చున్న ఎర్రబెల్లిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు రైతులకు మధ్య తోపులాట జరిగింది. అరెస్టు చేసిన ఎర్రబెల్లి దయాకర్రావును రాయపర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నదాతలు నినాదాలు చేశారు. కూలీలు ఆటో వస్తా అంటే వాళ్ళతోటి మాకు ఒక 2 బస్తాలు వేసుకురమ్మంటే బాయిగాడికి ఆటో వాళ్ళు వేసుకొచ్చేది మాకు యూరియా బస్తాలు కూలీలతో పాటుగా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచని ఒక్క యూరియా బస్తా దొరకలేదు. ఆ ఊళ్ళకు ఎవరన్నా డీడీ కట్టి తీసుకొచ్చుకున్న వాళ్ళు, ఫర్టిలైజర్ షాప్ ఉన్న వాళ్ళకు, వాళ్ళ మేరువాన ఉన్న వాళ్ళకి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళకి 5 బస్తాలు, 4 బస్తాలు, 6 బస్తాలు వాళ్ళే వేసుకుంటారు తప్ప మమ్మల్ని చూసి ఎందుకో కానీ మాకు ఒక్క బస్తా ఇవ్వడం లేదు. మాకు ఇప్పటికి 3 రోజులు అవుతుంది నేను రాయపర్తి తిరగబట్టి ఒక్క బస్తా దొరకలేదు. ప్రతి ఒక్కరు అందులోనే చాలా మంది అట్లనే అన్నం తిరగక కళ్ళకు చీకటి వచ్చి ఆడ కింద పడి వాళ్ళు చాలా ఇబ్బంది పడతాంటే చూసుకుంటున్నాం. మేము మాకు ఇంత అవస్థ ఎందుకు వచ్చింది అనేది మేము చాలా బాధపడతాం. సార్ మీరు మాకు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలి, ఈ దొంగల రాజ్యం పోవాలి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాకినాడలో ఉభయ గోదావరి జిల్లాల అధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష. 2025-26 ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రణాళికపై చర్చ. రైతులకు కనీసం యూరియా కూడా సరఫరా చేయలేని అసమర్థ ప్రభుత్వం ఇది. కూటమి సర్కార్పై విరుచుకుపడ్డ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఆధ్యాత్మికతకు ప్రతీకలైన హిందూ దేవాలయాలపై వైసీపీ ముఠా విష ప్రచారం చేస్తుంది. మండిపడ్డ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.